Krishna Prasad Gangarasu. Now we are going to explain fourth question. Root 5 is irrational number. We have to prove root 5 is irrational number. So already same procedure what we did in previous classes, here also same. We have to prove root 5 is irrational number. So let us assume on contrary that root 5 is rational number. Root 5 is rational number. ఇది రేషనల్ నెంబర్ అని మనం ప్రూవ్ చేయాలి. కాంట్రారీగా మనం ఏం చెప్పాం, ఇది రేషనల్ నెంబర్ అనుకుందాం. ఈ సమ్ కొంచెం డిఫరెంట్, కొంచెం లెంతీ క్వశ్చన్. ఇది గ్యారంటీ 4 మార్క్స్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏం చేస్తామంటే ప్రీవియస్ క్వశ్చన్స్లో మనం ఏం చేసాము, లెట్ రూట్ 5 ఈజ్ ఈక్వల్ టు a/b అని రాసాం. a/b ఆర్ ఇంటీజర్స్ అన్నాం. ఇక్కడ కూడా ఇంటీజర్స్ రాస్తాము, కానీ a/b రాయం, r/s రాస్తాం. r/s ఎందుకని చూద్దాం, తర్వాత మీకు అర్థమవుతుంది. కొంచెం లిటిల్ బిట్ బిగ్గర్ వన్ వెన్ కంపేర్ టు ప్రీవియస్ అన్ని సేమ్ మోడల్, ఒకే కాన్సెప్ట్. ఇది మాత్రం డిఫరెంట్ కాన్సెప్ట్. 4 మార్క్స్ క్వశ్చన్. ఇది జాగ్రత్తగా ఫాలో అవ్వండి. వేర్ r, s బిలాంగ్స్ టు ఇంటీజర్స్. ఇవి ఇంటీజర్స్ అన్నమాట. ఇప్పుడు ఇవి ఇంటీజర్స్ అయినప్పుడు ఒక చిన్న డౌట్ రావచ్చు. ఏంటో డౌట్, ఏం డౌట్ రావచ్చు, సార్ ఇది ఒక నెంబర్, న్యూమరేటర్ నెంబర్, డినామినేటర్ నెంబర్ ఉందన్నాడు, ఈ రెంటికి కామన్గా నెంబర్ ఏమన్నా ఉంటుందా? ఉండొచ్చు కదా. కామన్గా నెంబర్ అంటే మీకు అర్థం కావటం కోసంగా ఇక్కడ 12/8 రాశాను. 12/8లో కామన్గా క్యాన్సిల్ అయ్యే నెంబర్ ఏమన్నా ఉందా? చూడండి, ఇక్కడేమో 12ని మనం 4 3s అని రాయొచ్చు, 8ని కూడా 4 2s అని రాయొచ్చు. జాగ్రత్తగా మీకు ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంటే ఇక్కడ నేనేం చెప్తున్నాను, r,sకి ఒక కామన్గా ఒక నెంబర్ డివిజిబుల్ అయ్యే నెంబర్ ఉండొచ్చేమో అని డౌట్ ఉంది. డివిజిబుల్ కామన్ నెంబర్ ఏంటనే డౌట్ వస్తుంది కాబట్టి దానికి నేను ఎక్స్ప్లెయిన్ ఇస్తున్నాను. 12/8 తీసుకోండి ఒక ఎగ్జాంపుల్. 12ని మనం 4 × 3 రాయొచ్చు, 8ని కూడా వీ కెన్ రైట్ 4 × 2, 4 2s are 8, 4 3s are 12. ఇక్కడ చూస్తే మీరు 4th టేబుల్ విల్ గెట్ క్యాన్సిల్. సో 3/2 ఈజ్ ఆన్సర్. మీకు అర్థం కావటం కోసం విడిగా చెప్పాను. ఇక్కడ డైరెక్ట్ క్యాన్సిల్ పెట్టవచ్చు, 4 2s 4 3s. సో ఆన్సర్ 3/2 వచ్చింది. అంటే ఈ 12కి 8కి కామన్గా ఒక నెంబర్ ఉంది కదా, దాన్ని క్యాన్సిల్ కొడితే ఏమొచ్చింది మనకి గమనించండి. ఇవి డివిజిబుల్ అవుతాయా? ఎట్టి బస్సులో కావు. అలా డివిజిబుల్ కాకపోతే ఆ నెంబర్స్ని మనం కో ప్రైమ్స్ అంటారు. కాన్సెప్ట్ బాగా అర్థం చేసుకోండి. కో ప్రైమ్స్ అనే మాట ఎప్పుడో యూజ్ చేస్తాము. ఒక నెంబరు న్యూమరేటర్ ఒక నెంబరు, డినామినేటర్ ఒక నెంబరు, రెండింటికి కనుక క్యాన్సిలేషన్ లేకపోతే, డివిజిబుల్ కాకపోతే, సేమ్ నెంబర్ లేకపోతే, దోస్ 2 నెంబర్స్ ఆర్ సెట్ టు బి కో ప్రైమ్స్. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు మనం ఈ సమ్ము ఆ పాయింట్ బేస్ చేసుకొని చేస్తున్నాం, అందుకని అది ఇక్కడ హైలైట్ అవుతుంది. ఎందుకని సరే మనకి ఇచ్చిందే ఒక రూట్. ఇందాకైతే 2 రూట్లు 2 టర్మ్స్ ఇచ్చారు. 2 + √5 అనో సంథింగ్, √3 + √5 అనో సంథింగ్ ఈజ్ గివెన్. 2 టర్మ్స్ ఇచ్చారు. ఇక్కడ సింగిల్ టర్మ్ ఇచ్చారు కాబట్టి మనం దేని బేస్ చేసుకొని మనం ప్రూవ్ చేయాలి అంటే ఈ కో ప్రైమ్స్ అనే పాయింట్ బేస్ చేసుకొని మనం ప్రూవ్ చేయాలి. అందుకని మనం ప్రొసీజర్ని మనం మార్చుకున్నాం, వే ఆఫ్ స్టైల్ మార్చాం. సో r, s అనేది ఇంటీజర్స్,
ఈ రెంటికి కామన్గా ఒక నెంబర్ ఉంటే, ఒకవేళ ఉంటే, ఇవి అన్నోన్ నెంబర్స్ కదా, RS అంటే మనకు తెలియదు ఎంతో. నేను ఒక నెంబర్ వేసుకున్నాను ఇక్కడ, మీకు చూపించాను ఎగ్జాంపుల్ కోసం. ఒకవేళ ఉంటే, కామన్గా నెంబర్ ఉంటే, ఆఫ్టర్ డివిజన్ చేస్తుంది రాకపోతే ఈ విధంగా తయారవుతుంది కదా. అంటే ఏంటి ఇది? ఇంకా డివిజిబుల్ కావు, అంటే కోప్రైమ్స్ కింద తయారవుతాయి. అదే నేను ఇక్కడ సెంటెన్స్లో రాస్తాను. ఈ సెంటెన్స్ బాగా బిహేవ్ చేయండి, బట్టి పట్టండి, అర్థం చేసుకొని బట్టి పట్టండి. ఇప్పుడు ఏం రాయొచ్చు? ఆర్కమస్ let us assume that R, S have common factor. కామన్ ఫ్యాక్టర్ ఉంది అని అనుకుందాం. ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ ఏముంది? 4. అక్కడ కామన్ అంటే మీనింగ్ ఏంటి? పైన ఉండాలి, కింద ఉండాలి, సేమ్ నెంబర్ ఉండాలి, అది క్యాన్సిల్ కొట్టేసాం. అది కామన్ ఫ్యాక్టర్. ఇక్కడ కూడా ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది అనుకున్నాం. సరే ఉంది, మరి ఏం చేస్తాం? డివిజన్ చేస్తాం కదా. ఆఫ్టర్ డివిజన్ సమ్ నెంబర్ విల్ కమ్. సో అదే రాస్తాం. ఆఫ్టర్ డివైడ్ విత్ కామన్ ఫ్యాక్టర్, √5 is equal to, డివిజన్ అయిపోతే వేరే సమ్ నెంబర్ విల్ కమ్ కదా. ఇక్కడ 12/8 అన్నాను, ఇక్కడ 12/8 లేదు కదా, 3/2 ఇంకొక నెంబర్ వచ్చింది. ఇక్కడ ఇంకొక నెంబరు మనం స్టాండర్డ్ నెంబర్ తీసుకుంటాం, A/B, అంటే ఇది కొత్త నెంబర్ అనమాట. ఆఫ్టర్ ద క్యాన్సిలేషన్ A, B బిలాంగ్స్ టు కోప్రైమ్స్. కోప్రైమ్స్ అంటే చెప్పా కదా, డివిజిబుల్ కావు ఆ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్ కాదమ్మా దాని అర్థం. డివిజిబుల్ కాని నెంబర్ని కోప్రైమ్స్ అంటారు. ఓకేనా? సో ఇది ప్రొసీజర్. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రొసీజర్ చూడండి. ఇక్కడ B డివిజన్లో ఉంది, నేను లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తున్నాను, మల్టిప్లై అవుతుంది. √5B is equal to A. సో రూట్ క్యాన్సిల్ చేసే ప్రయత్నం చేద్దాం. రూట్ ఎప్పుడు పోతుంది? స్క్వేర్ చేస్తే పోతుంది. కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తున్నాం. అంటే అర్థం ఏంటి? √5B is equal to A, ఈ సైడ్ స్క్వేర్, ఆ సైడ్ స్క్వేర్. ఈ స్క్వేర్ రెండుకి సెపరేట్ చేసి రాస్తాం. √5² B² is equal to A². సో స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్, 5B² is equal to A². 5B² is equal to A². ఇక్కడ 5 మల్టిప్లై చేస్తుంది, రైట్ సైడ్ తీసుకెళ్తాం, డివిజిబుల్ అవుతుంది. సో B² is equal to A²/5. ఇక్కడ గమనించండి, A²ని 5 డివిజిబుల్ చేస్తుంది. జాగ్రత్తగా ప్లాన్ చేయండి. A²ని 5 డివిజిబుల్ చేస్తే ఒక ఆన్సర్ వచ్చింది, అది B². అంటే ఫర్ ఎగ్జాంపుల్ 30 ఉంది బై 5 ఉంది, ఈజ్ ఈక్వల్ టు 6 అన్నాను. సేమ్ మోడల్ ఇక్కడ రాస్తున్నా చూసుకోండి. 30/5 క్యాన్సిల్ కొట్టాను, సమ్ నెంబర్ వచ్చింది, ఆ 6, అది 6. ఇక్కడ కూడా అదే, ఈజ్ ఈక్వల్ అంటే అర్థం ఏంటి? ఈక్వల్. అంటే న్యూమరేటర్లో ఒక నెంబర్ ఉంది, డినామినేటర్ ఒక నెంబర్ ఉంది. ఇక్కడ 30 కాకుండా 36 తీసుకుందాం, ఇక్కడ కూడా 6 తీసుకుందాం. ఓకేనా? 36 అంటే మనం ఏం రాసుకోవచ్చు? 6² అని రాసుకోవచ్చు. సో ఇక్కడ 2 తీసుకుందాం. ఇక్కడ కొంచెం అర్థం చేసుకోండి, మీకు అర్థం కావడం కోసంగా నేను కొంచెం ఎగ్జాంపుల్స్ ఏదో రాస్తున్నాను. A² అనబడే నెంబర్ని 5తో డివిజిబుల్ చేస్తే B² అనబడే ఆన్సర్ వచ్చింది, ఈజ్ ఈక్వల్ టు ఉన్నది, అవుతుంది అని మీనింగ్. ఇక్కడ A² ఏం చేస్తున్నాం? 5తో డివిజన్ చేస్తున్నాం. A² 5తో డివిజన్ చేస్తే A కూడా 5తో డివిజన్ అవుతుంది, అది రూల్. A² కనుక 5తో డివిజిబుల్ అయితే ఈ కింద ఉన్న A కూడా 5తో డివిజిబుల్ అవుతుంది అని చెప్పారు. అదొక థీరం ఉంది.
మరి ఎట్లా సార్ మాకు అర్థం కావట్లేదు, మరీ అన్ని బట్టి పెట్టాలంటే కష్టం కదా, బయట చేయాలంటే కొన్ని ప్రూఫ్ కావాలంటే మనం ప్రూఫ్ చూద్దాం. ఇప్పుడు 6² అనేది 2తో డివిజిబుల్ అవుతుందా కాదో చూడండి. అవుతుందని చెప్పాను, చెక్ చేద్దాం. 6² అంటే 36/2. క్యాన్సిల్ కొడితే ఎంత వస్తుంది? 2 1s 2 8 18 వచ్చింది. అంటే 6² 2తో డివిజిబుల్ అయింది. అయితేనే డివిజన్ అంటే అర్థం ఏంటి? రిమైండర్ 0 రావటం, కంప్లీట్ సమ్ ఆన్సర్, ఒక ఇంటీజర్ రావటం, ఒక నెంబర్ రావటం, ఫ్రాక్షన్ కాదు, ఒక నెంబర్ వస్తే అది డివిజిబుల్ అయినట్టు అర్థం. ఈ 6² 2తో డివిజిబుల్ అయింది కాబట్టి ఈ 6 కూడా 2తో డివిజిబుల్ అయి తీరుతుందంట. మరి 6 2తో డివిజిబుల్ అవుతుందా కాదు చూసుకోండి. 2 1s 2 3s అయింది. ఎంత కాలేదా? సో 6² 2తో డివిజిబుల్ అయినప్పుడు 6 కూడా 2తో డివిజిబుల్ అవుతుంది. అదే మాట ఇక్కడ చెప్తాం. a² 5తో డివిజిబుల్ కనుక అయింది కాబట్టి ఏ గ్యారంటీగా 5తో డివిజిబుల్ అవుతుంది. a² కనుక 5తో డివిజిబుల్ అయితే ఏ కూడా 5తో డివిజిబుల్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ చూపించాను. 1 2 సార్లు చూసుకోండి, వీడియోనే కాబట్టి మీకు అర్థమైన దాకా 1 2 సార్లు కొంచెం ప్లే చేసి చూసుకోండి. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ 4 మార్క్స్. మీరు ఎట్లా ప్రిపేర్ అవుతారో మీ చాయిస్. సో దట్ ఈస్, దీని అర్థం ఏంటంటే దట్ ఈస్ కాదు, దట్ ఈస్ 5 divides a². 5 అనేది a² ని డివైడ్ చేస్తుంది. ఇఫ్ 5 divides a², then 5 divides a also. అదే 5 ఏను కూడా డివైడ్ చేస్తుంది. ఇక్కడ చెప్పిన ఎగ్జాంపుల్ 6² ని 2 కనుక డివిజన్ చేస్తే అదే 2 6 ని కూడా డివిజన్ చేస్తుంది. అదే మాట చెప్పు. మరి డివిజన్ చేసినప్పుడు ఒక ఆన్సర్ రావాలి కదా. ఇక్కడ ఎంత వచ్చింది ఆన్సర్? 3 వచ్చింది కదా, 3 వచ్చింది. ఇక్కడ కూడా సమ్ ఆన్సర్ వెళ్తాం. ఆ ఆన్సర్ మనం ఎందుకు చూద్దాం. లెట్ ఆ ఆన్సర్ ఏమనుకుందాం అంటే సి అనుకుందాం. ఆ ఏని 5తో డివిజన్ చేస్తే వచ్చిన ఆన్సర్ సి అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు 5 డివిజన్లో ఉంది, యువతలు రాగానే మల్టిప్లై అవుతుంది. సో 5c = a అంటే a = 5c. ఏ అనబడే అంటే 5c. అర్థమైందా? ఇక్కడ ఇందాక ఈక్వేషన్లో ఇక్కడ 1 అని రాసి పెట్టుకుందాం. b² = a²/5 ఉంది కదా, ఇక్కడ 1 అని రాసి పెట్టుకుందాం. ఇక్కడ a అనబడే వాల్యూ వచ్చింది 5c అని. ఈ వాల్యూ వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ హియర్. సో b² = a²/5. a²/5. a అంటే ఎంత? ఇక్కడ 5c. a బదులుగా రాశాను. స్క్వేర్ ఉంది కదా, వీ హ్యావ్ టు పుట్ స్క్వేర్ బై 5. సో b² ఈ స్క్వేర్ రెండింటికి సెపరేట్ చేస్తున్నాను. 5² c²/5. సో b² = 5² అంటే 25 c²/5. 5 1s 5 5s. సో b² = 5c². b² = 5c². ఇప్పుడు ఈ రెంటిని ట్రాన్స్ఫర్ చేస్తాను, అటు ఇటు చేంజ్ చేస్తున్నాను. 5c² = b². c² = b². ఇక్కడ 5 మల్టిప్లికేషన్, ఇక్కడ రాగానే డివిజన్. c² = b²/5. అంటే ఇక్కడ గమనించండి, సేమ్ ఇందాక మనం ఏమైతే చెప్పామో అదే విధంగా రాసుకున్నామో. ఇందాకేమో ఇక్కడ a²/5 ఉంది, ఇక్కడ b²/5 ఉంది. ఇక్కడ పాడిన పాట ఇక్కడ కూడా పాడొచ్చు కదా. ఇక్కడ ఏమైతే సెంటెన్స్ చెప్పామో అదే సెంటెన్స్ ఇక్కడ కూడా చెప్పొచ్చు కదా. ఏమని? దట్ ఈస్ b² divides 5 divides b². దట్ ఈస్ అంటే అనగా ఏం చెప్తున్నాము? 5 divides b².
5 అనేది b స్క్వేర్ డివైడ్ చేస్తుంది. ఇఫ్ 5 డివైడ్స్ b స్క్వేర్, ఇఫ్ 5 డివైడ్స్ b స్క్వేర్, దెన్ 5 డివైడ్స్ b ఆల్సో. ఇక్కడ చెప్పింది ఇఫ్ 5 డివైడ్స్ b స్క్వేర్, then 5 divides b also. 5 b ని కూడా డివైడ్ చేస్తుంది. b స్క్వేర్ చేస్తే అదే 5 b ని కూడా చేస్తుంది. ఓకేనా? దీని ఎదురుగుండా 2. ఫ్రమ్ 1 and 2, 1, 2 నుంచి మనం ఏం గమనించవచ్చు ఒకసారి ఆలోచించండి. ఇక్కడ లాజిక్ థింకింగ్, లాజిక్ ఏం కాదు. 1 బట్టి ఏంటి? 5 డివైడ్స్ a స్క్వేర్, 5 డివైడ్స్ b. అంటే 5 అనేది ఏను డివిజన్ చేస్తుంది అని చెప్పాం. 5 ఏను డివిజన్ చేస్తుంది అని చెప్పాం. అదే 5 నెంబర్ కూడా మారలా. అదే 5 ఇక్కడ బీను కూడా డివిజన్ చేస్తుందని చెప్పాం. బి స్క్వేర్ చేస్తే బీని చేసినట్టే కదా. అంటే సేమ్ నెంబరు ఏను డివిజన్ చేస్తుంది, అదే నెంబరు బీను కూడా డివిజన్ చేస్తుంది. అంటే ఒకే నెంబరు రెండింటిని డివిజన్ చేస్తుంది. ఒకే నెంబర్ రెండింటిని డివిజన్ చేస్తే మరి మనం ఏ రెండింటిని, ఏను బీను, ఇక్కడ ఏ ఇక్కడ బి, ఏ బీలని రెండింటినీ సేమ్ నెంబర్ ఒకే నెంబర్ డివిజన్ చేస్తుంది. కానీ ఆ ఏబీలు ఏమని అనుకున్నాం మనం ఒకసారి ఆలోచించండి. ఒక్కసారి బ్యాక్ వెళ్ళి ఆలోచిద్దాం. ఏబీలు ఏమనుకున్నాం? కోప్రైమ్స్. కోప్రైమ్స్ అంటే అర్థం ఏంటి? ఇంకా ఫర్దర్గా డివిజిబుల్ కావు అనుకున్నాం. కోప్రైమ్స్ అంటే జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం ఆర్ఎస్ అనుకున్నాము, కామన్ నెంబర్ ఒకటి ఉంది, దాన్ని డివైడ్ చేసాము. ఆ డివైడ్ చేస్తే వచ్చిన నెంబర్ ఏబేబీ అనుకున్నాం. ఈ ఏబేబీని ఇంకా ఫర్దర్ డివిజిబుల్ కాదు అని చెప్పేసాం, కానట్టుగా చేసాం. ఎందుకంటే ఆ కామన్ నెంబర్ క్యాన్సిల్ పెట్టేసాం. అంటే ఏబీలు కోప్రైమ్స్ అంటే ఫర్దర్గా డివిజిబుల్ కావు. కానీ ఇప్పుడు మనకి 1, 2లో ఏం ప్రూవ్ అయింది? 5 అనబడే నెంబర్ ఏను డివిజన్ చేస్తుంది, అదే 5 నెంబర్ బీను కూడా డివిజన్ చేస్తుంది. అంటే 5 అనేది రెండుకి కామన్ ఫ్యాక్టర్ అయిందా కాలేదా? ఈ 5 అనేది రెండుకి కామన్ ఫ్యాక్టర్ అయింది. ఎప్పుడైతే కామన్ ఫ్యాక్టర్ అయిందో ఏ కమా బీలు కోప్రైమ్స్ ఎందుకు అవుతాయి? ఏ కమా బీలు కోప్రైమ్స్ కాదు, మామూలు నెంబర్స్. అవి మామూలు నెంబర్స్ అయితేనే కదా క్యాన్సిలేషన్ అయ్యేది. కోప్రైమ్స్ అయితే క్యాన్సిల్ కావు. కాబట్టి అవి కోప్రైమ్స్ కావు. ఇది కోప్రైమ్స్ కాదు కాబట్టి అవర్ అజంప్షన్ రాంగ్. మరి కరెక్ట్ ఏంటి? √5 ఇరేషనల్ నెంబర్ ఈజ్ కరెక్ట్. ఇందాక పాడతాం. ఈ ఒక్క సెంటెన్స్ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు రాసే సెంటెన్స్ ఏంటి? ఫ్రమ్ 1 and 2, 5 is common factor for both A and B. For both A and B. 5 అనేది A, Bలకి కామన్ ఫ్యాక్టర్. కానీ మనకు తెలుసు but we know A, B are co-primes. A, Bలు co-primes. A, Bలు co-primes. కాబట్టి so our assumption is wrong. మన assumption wrong. మన assumption ఏంటి? సో అవర్ అజంప్షన్ ఇక్కడ √5 కదా, √5 our assumption is wrong. That is √5 is rational number wrong. Therefore √5 is irrational number. √5 అనేది irrational number కాబట్టి hence prove. కాబట్టి అయిపోయింది. ఓకేనా? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చాలా కష్టమైన క్వశ్చన్. 1-2 సార్లు చూస్తే కానీ మీకు అర్థం కాదు. బాగా మీకు అర్థమైన వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మీ చాయిస్. ఇంకా నా నాలెడ్జ్లో ఇటువంటి క్వశ్చన్ ఇప్పటిదాకా ఒక 10 times వచ్చి ఉంటుంది.
నెంబర్ మారచ్చు. ఇక్కడ 5 ఇచ్చాను, ఇక్కడ 7 ఉండొచ్చు, 11 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. ఏ నెంబర్ అయినా ప్రొసీజర్ సేమ్. ఓకేనా? కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కామెంట్ రాయండి, లైక్ చేయండి, కామెంట్ రాయండి, ఈ రెండు గ్యారంటీ చేయండి. నచ్చితే ఫ్రెండ్స్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.